ఈ పర్టికులర్ వీడియోలో మీకు హెల్ప్ అయ్యే 2 టిప్స్ ఉన్నాయన్నమాట. అది కూడా యూట్యూబ్ షార్ట్స్కి. ఇది నేను చెప్పే టిప్స్ కాదు, ఆల్రెడీ మొన్న ఈవెంట్లో యూట్యూబ్ వాళ్ళు చెప్పిన టిప్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోని అయితే ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ వీడియోని అబ్జర్వ్ చేశారు కదా. ఇందులో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఫస్ట్ ఇమీడియట్గా మీరు వీడియో ఓపెన్ చేయగానే ఏమవుతుందంటే అతను పరిగెట్టుకుంటూ రావడం, అతను జంప్ చేయడం, సడన్గా మిస్ అవ్వడం. అది మీకు చూస్తే ఫస్ట్ మీకు తెలియాల్సిన టిప్ కానీ ట్రిక్ కానీ ఏంటంటే వీడియోలో ఒక హుక్ ఉండాలి. ఏం జరగబోతుంది నెక్స్ట్ అని చెప్పి జనాలకి ఒక క్యూరియాసిటీ ఉండాలన్నమాట. సో మరీ ఇంత వైలెంట్ క్యూరియాసిటీలు పెట్టమని అయితే నేను చెప్పట్లేదు, కానీ మీరు ఏం చేయొచ్చు అంటే మీ వీడియోలో ఏం ఉండబోతుంది అని చెప్పి మీరు ఫస్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి. సో దానివల్ల ఏముంటుందంటే వీడియో లాస్ట్ వరకు చూసే స్కోప్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీ షార్ట్ వీడియోని కంప్లీట్గా ఒక పర్సన్ చూస్తారో అప్పుడు ఆ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే స్వైప్ అవే రేట్ మీకు తెలుసు కదా, మధ్యలోనే స్కిప్ చేసేస్తున్నారు అనుకోండి, అప్పుడు పోతుంది అనమాట. సో ఇందులో ఈ పర్టికులర్ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయని మీరు అనుకుంటున్నారు? నేను ఒక సెకండ్ ఆగుతాను, మీకు ఎన్ని వ్యూస్ వచ్చాయనుకుంటున్నారో మీరు ఒకసారి కామెంట్ చేయండి. సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ క్లియర్గా. ఈ వీడియోకి వ్యూస్ పక్కన పెడితే లైక్స్ చూడండి ఒకసారి. లైక్స్ 3.6 మిలియన్ లైక్స్ ఉన్నాయన్నమాట. అంటే 36 లక్షల లైక్స్ మాత్రమే 36 లక్షలు ఉన్నాయి. అదే మీరు వ్యూస్ చూసారనుకోండి, వ్యూస్ ఒకసారి చూడండి, 210 మిలియన్ వ్యూస్ ఉన్నాయన్నమాట. మీరు ఎన్ని కోట్లో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. 210 మిలియన్ వ్యూస్. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 210 ఇంటూ 10 లక్షలు అంటే 2100 లక్షల వ్యూస్ ఉన్నాయన్నమాట దీనికి. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఛానల్ ఎంత ముందుకెళ్ళి ఉంటుంది ఏంటి అని చెప్పి ఒక్క వీడియోతో ముందుకెళ్ళి ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇలాంటి వీడియోస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఛానల్ ముందుకెళ్తుంది. సో మీరు ఏం చేయాల్సిన అబ్జర్వేషన్ ఇక్కడ ఏం చేయాల్సింది ఉందంటే ఫస్ట్ హుక్ ఉండాలి ఖచ్చితంగా. మీ షార్ట్ వీడియోని కంప్లీట్గా చూడాలి జనాలు అనే ఒక హుక్ ఎలిమెంట్ మీరు స్టార్టింగ్లో యాడ్ చేయాలన్నమాట. సో మీకు అంత హుక్ ఎలిమెంట్ మీరు మాటల్లో చెప్పలేకపోతే మీ వీడియోలో ఏదో ఒక హైలైట్ ఎలిమెంట్ ఉంటుంది కదా, మీరు ఏదో ప్లేస్ని చూపించబోతున్నారు, దాంట్లో ఒక హైలైట్ ఎలిమెంట్ని స్టార్టింగ్లో మీరు ఇంట్రడ్యూస్ చేయండి. అది ఇంట్రడ్యూస్ చేస్తే ఓకే ఈ వీడియోలో ఇది వస్తుంది ఎక్కడో అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో అది మీరు ఒక హుక్ ఎలిమెంట్ అంటే వాళ్ళని పట్టుకుని ఉండేలాగా ఒక ఎలిమెంట్ మీరు స్టార్టింగ్లో యాడ్ చేయాలి. షార్ట్స్ అనేవి ఉండడమే మీకు 60 సెకండ్స్ ఉంటాయి. అందులో మీరు క్రియేట్ చేసేది నాకు తెలిసి 30 సెకండ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, కొంతమంది 15 సెకండ్సే చేస్తూ ఉంటారు. సో ఈ 15 సెకండ్స్లో మీ హుక్ అనేది ఫస్ట్ సెకండ్లోనే పడాలన్నమాట. జాగ్రత్తగా ఫస్ట్ 1 సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్ 5 సెకండ్స్ బాగా ప్లాన్ చేసుకోండి. దీంట్లో సెకండ్ టిప్ ఏంటి అంటే వీళ్ళు యాజ్ ఇట్ ఈస్గా వీడియోని అక్కడితో వదిలేదు, అలాంటి వీడియో అప్లోడ్ చేయాలి. ఇది ఆల్రెడీ ఎక్కడో జరిగింది, ఆ వీడియోని తీసుకున్నారు. ఆ వీడియోని తీసుకుని ఏం చేశారు, ఆ వీడియో ప్లే అవుతూ ఉంటే నెక్స్ట్ వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు అనమాట. మీరు ఇక్కడ ప్యారల్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వీళ్ళు కూడా ట్రై చేశారు, కాకపోతే ఇది ఫెయిల్ అయింది. అంటే ఏంటంటే లాస్ట్లో ఒక ఎండ్ ట్విస్ట్ అనేది ఉందన్నమాట. చాలామంది షార్ట్స్లో ఈ ట్విస్ట్లు ఏమి ఉండవు అనమాట. జస్ట్ మీరు ఏదో స్టార్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళకి అర్థమైపోద్ది వీడియోలో ఏం జరుగుతుంది అని అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ ఒక లాస్ట్లో ఒక టింజ్ ఉందన్నమాట, అంటే చిన్న ట్విస్ట్ లాంటిది ఉంది. అలాంటి ట్విస్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే జనాలు నవ్వుకోవడము, లేకపోతే వాళ్ళకి అరే మంచిగా ఉంది అని చెప్పి అనుకోవడమో, లేకపోతే వేరే జనాలకి షేర్ చేయడమో, ఇలా ఎంగేజ్మెంట్ పెరుగుతుంది అనమాట. లేదా మల్టిపుల్ టైమ్స్ చూడడమో జరుగుతుంది. ఎప్పుడైతే మీ షార్ట్ వీడియోని మల్టిపుల్ టైమ్స్ జనాలు చూస్తారో అప్పుడు మీ షార్ట్ వీడియో అనేది వైరల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ చూస్తే ఇంకా మీరు ఆలోచించక్కర్లేదు. మీ వీడియో ఉంటుంది కదా, మీరు క్రియేట్ చేస్తున్న వీడియోస్ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, మీకు మీరే అనాలిసిస్ చేసుకోండి. మీ దాంట్లో హుక్ ఉంటుందా లేదా మీ దాంట్లో ఏదైనా లాస్ట్లో ఎండ్ ట్విస్ట్ కానీ ఏదైనా కంక్లూషన్ కానీ ఉంటుందా? కంక్లూషన్ అంటే మీరు ఈ వీడియో నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా అని చెప్పి లాస్ట్లో కంక్లూషన్ లాంటిది యాడ్ చేసినా పర్లేదన్నమాట. ఖచ్చితంగా రియల్గా ట్విస్ట్ ఉండి మొత్తం ఫెయిల్ అయిపోవాలి అట్లా నేను చెప్పట్లేదు, కానీ లాస్ట్లో ఒక పీక్ ఎలిమెంట్ ఉండాలన్నమాట. అది మీ కంక్లూషన్ అయినా అవ్వచ్చు. ఇలా చేస్తే మీకు బాగుంటుంది, లేకపోతే ఈ ప్లేస్ ఇలా ఉంటుంది, మీకు ఎక్కడికి వెళ్ళాలంటే ఏదో ఒక వాళ్ళకి యాక్షన్ ఐటమ్ లాంటివి చెప్పాలన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే కామెంట్ చేయండి అనో, లేకపోతే ఏదో ఒక లాస్ట్లో ఒక ఎంగేజింగ్ ఎలిమెంట్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే స్టార్టింగ్లో చాలా బాగా చేస్తారు, తర్వాత అది డల్ అయిపోతూ ఉంటుంది అనమాట, అండ్ మధ్యలో బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అలా బ్రేక్ అవ్వకుండా మీరు ప్లాన్ చేసుకోండి. ఆ 60 సెకండ్స్కి మీరు ఎలా షార్ట్స్ చేయాలి, ఎలా రికార్డ్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇలాంటివి మీరు ఆలోచించుకుంటూ పెట్టడం వల్ల మీ షార్ట్ వీడియో అనేది వైరల్ అవ్వడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, హుక్ ఒకటి ఉండాలి, ప్లస్
ఇలాంటి ట్విస్ట్ కానీ లాస్ట్లో కంక్లూజన్ కానీ ఉండాలన్నమాట. మీలో ఎంతమంది ఈ హుక్ కోసమో లేకపోతే రియల్ అండ్ ట్విస్ట్ కోసమో లాస్ట్లో జరిగే ట్విస్ట్ కోసమో చూస్తున్నారు, ఎంతమంది ప్లాన్ చేస్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి. మీకు అసలు ఈ విషయం తెలియదు అని అనిపిస్తే కనుక తెలియదు అని కామెంట్ చేయండి. అందరం కలిసి గ్రో అవుదాం. ఇది మన ప్లాటినం ఫ్యామిలీ అనమాట. నేను మన క్రియేటర్స్ అందరికీ ఇచ్చిన పేరు ప్లాటినం ఫ్యామిలీ. అందరం కలిసి గ్రో అవుదాం. నా గ్రోత్, మీ గ్రోత్, అందరి గ్రోత్ కలిసి ఉండాలి. అందరి గ్రోత్ మంచిగా ఉండాలి. మంచి వీడియోస్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.